అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వర్డ్ చెప్పి దాదాపు 2 years అయితే అయిపోయింది కదా. నేను షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను, బట్ ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయడానికి నాకైతే టైం అస్సలు ఉండట్లేదు అనమాట. అందుకోసమే నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో కూడా వీడియోస్ ఏవి నేను పోస్ట్ చేయలేకపోయాను. ఒక పక్కన ఆఫీస్, ఇల్లు, ఇంకా నా ప్రెగ్నెన్సీ కేర్ అవంతా చూసుకునే పాటికే నాకు అయిపోతుంది అనమాట. ఇంకా వీడియోస్ షూట్ చేసి అవి పెట్టాలంటే అసలు అవ్వలేదు ప్రెగ్నెన్సీ టైంలో. లేకపోతే నేను ప్రెగ్నెన్సీ సిరీస్ అలా చేద్దామని చెప్పేసి ఎంతో అనుకున్నాను, బట్ అదంతా అయితే ఏం అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా బేబీ పుట్టేసిన తర్వాత నాకు కొద్దిగా అలా మధ్యలో టైం ఉన్నప్పుడైతే నేను ఇలా షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే నాకు అసలు టైం ఉండట్లేదు. సో ఇక్కడ చూడండి, లోక్షి హాయ్ చెప్పు. హాయ్. సో అదనమాట. ఇప్పుడైతే చిన్న వ్లాగే షూట్ చేద్దామని చెప్పేసి అనిపించింది. లాంగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా, పెడదాం అనిపించి ఇప్పుడైతే నేను షూట్ చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్గానే చూపిస్తాను. అదేంటంటే మేము ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు గురువారం కదా, సో టెంపుల్కి వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఒకసారి వెళ్దాము అనిపించి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం ఇద్దరమే. సో ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్తే అది కూడా షూట్ చేసి నేనైతే పెడతాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇవన్నీ చెప్పి కూడా చాలా డేస్ అయిపోయింది. కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇలా వీడియోస్ చేయడము. ఇంకా కంటిన్యూగా లాంగ్ వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను, ఇలా చిన్నవి. ఓకే, అయితే లేట్ అయిపోతుంది, మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. చలో. ఫైనలీ మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. లాయర్పేట సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఈరోజు గురువారం కదా, అందుకోసమే సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరికాయ కొనడానికి అయితే వచ్చాము, దునిలో వేయడానికి అని చెప్పి. కొబ్బరికాయలు ఎక్కడ పెట్టారని చెప్పేసి చూసుకొని అక్కడికైతే వెళ్ళాము. ఈ లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా డేస్ అయిపోయింది కదా, సో కొత్తగా అనిపిస్తుంది అనమాట నాకైతే. సో ఇప్పుడైతే కొబ్బరికాయ తీసేసుకొని గుళ్ళోకి వెళ్ళిపోతాం. గురువారం అనేమో కానీ గుళ్ళో మాత్రం చాలా రష్గా అయితే ఉంది, చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట. సో మేము దర్శనం చేసుకోవడానికి దాదాపు 15 to 20 minutes అయితే పట్టింది. క్యూ లైన్ చూసారా ఎంత ఉందో. ఒక్కొక్కరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి కదా, సో అందుకోసమే కొద్దిగా టైం అయితే పట్టింది. అండ్ అంతలోకి లోక్షిత చూసారా ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని అటు ఇటు అయితే పరిగెత్తుతుంది. అండ్ ఏంటంటే తను బయటికి వెళ్ళాలని చాలా ఇష్టం అనమాట. సో బయటికి వెళ్తే చాలు తను హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. సో నాకు అస్సలకి చిక్కలేదు, ఇంకా తిరుగుతూనే ఉంది ఆ గుడి మొత్తం. మీరు కూడా నాతో పాటు బాబా గారి దర్శనం కూడా చేసేసుకోండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేబీ కేర్ కానీ, బేబీ ఫుడ్ కానీ, బేబీ స్కిన్ కేర్, ఇంకా హెయిర్ స్టైల్స్ అలాంటివి ఏమైనా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. బేబీ కేర్, ఇంకా బేబీ స్కిన్ కేర్, ఇంకా తన ఫుడ్ ఏం పెడతాను ఏంటనేది నేను రాను కొన్ని వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ తీసుకున్నాం కదా, అది దునిలో అయితే వేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చాము. అండ్ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇక్కడ కూర్చొని తింటున్నాం అనమాట. వీడియో తీయడానికి అయితే నాకు అస్సలు కుదరలేదు, ఎందుకంటే తిను ఇంకా తిరుగుతూనే ఉంది, ఇంకా నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. ఇంకా తనని పట్టుకోవడమే సరిపోయింది అనమాట గుళ్ళో. ఇంకా పైన అమ్మవారు కూడా ఉంటారు, అక్కడికి కూడా వెళ్ళాను కానీ బట్ అక్కడ వీడియో తీయడానికి అయితే అసలు అవ్వలేదు. ఇంకా తనని చూసుకోవడమే అయిపోయింది. సో తను ఫుల్ ఆడుకుందనమాట, ఇంకా తిరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ మేము ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. హాయ్ గాయ్స్, సో ఇప్పుడే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, 8 అయిపోయింది టైం అని చెప్పేసి. ఇంకా అయితే నన్ను భలే విసిగించేసింది, చూసారా ఎలా ఏడుస్తుందో. సో అసలుకి గోల చేసింది గుడిలో. అసలుకి నాకు చుక్కలే అని చెప్పాలన్నమాట. ఇంకా తన చుట్టూ తిరగడమే సరిపోయింది, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికైనా వెళ్దాం బయటకు అనుకున్నాను, బట్ ఏంటంటే లోక్షిత చాలా హైపర్ అయిపోయింది అనమాట. అందుకోసమే ఇంక ఇంటికి వచ్చేసాను. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను.
ఈ బుజ్జి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లోక్షిత బాయ్ చెప్పు. బాయ్, గుడ్ నైట్. ఓకే అయితే బాయ్.